ఉద్యమాలు జరుగుతున్నాయా? మరో రాజకీయ పార్టీ దీన్ని రాజకీయంగా ఇంకా వాడుకోవాలని ఆలోచన చేస్తోందా? మాట్లాడదాం ఇవన్నీ అంశాలతో. మీరు కూడా మాతో లైవ్లో జాయిన్ అయిపోయి మీరు కూడా మాతో పాటు మాట్లాడొచ్చు. మరి కాసేపట్లోనే మీకు ఆ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయవచ్చు. సో ప్రస్తుతం నాతో పాటుగా అటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతి దళ్ ఫౌండర్ చైర్మన్ క్రాంతి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం శ్యామ్ ఉన్నారు మనతో పాటుగా, తెలంగాణ శ్యామ్. సో మరోవైపుగా మార్వాడి సపోర్టివ్గా ఆయన కూడా బై కమ్యూనిటీ అదే. సో జిగ్నేష్ దోషి కూడా మనతో పాటుగా గుజరాతీ మార్వాడి సంఘం చైర్మన్ మనతో పాటుగా ఉన్నారు. ఎస్, మనతో పాటుగా ఫస్ట్గా ఆయన్ని అడుగుదాం, జిగ్నేష్ గారిని. జిగ్నేష్ గారు, మార్వాడి గో బ్యాక్ ఇన్నాదని ఎలా చూస్తారు? మీరు మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేస్తారా? రైట్, మాట్లాడండి. మార్వాడి గో బ్యాక్ ఎలా చూస్తారు? అందరికీ నమస్కారము. ఇది చాలా బాధాకరమైన విషయము. ఒక 10 రోజుల నుంచి ఇవి నడుస్తున్నాయి, గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అని. మేమందరికీ 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాము. మనం మంచిగా ఇన్ని సంవత్సరం నుంచి కలిసిమెలిసి ఉన్న అట్మాస్ఫియర్ లా ఇట్లాంటి ఒక్కటిద్దరి వల్ల ఈ మొత్తం ఒక జాతికి చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారం ఎవరికి లేదు. మేము మళ్ళా మిమ్మల్ని చెప్తున్నాము, గుజరాతీ మార్వాడి ఎక్కడైనా బిజినెస్ తప్ప వేరే దాంట్లో పోయేది అలాది. మీరు హిస్టరీ చూసుకోండి, గుజరాతీ మార్వాడి ఎప్పుడు బిజినెస్ తప్ప ఫ్యామిలీ తప్ప ఎక్కడ పోయేది ఉండదు అలాది. ఈ ఎవరో ఒకళ్ళో ఇద్దరు వల్ల మొత్తం సమాజంలో గుజరాతీ మార్వాడి గో బ్యాక్ చెప్పేది ఎంతవరకు వాస్తవం? దీని వెనుకకు మీరు కుట్ర ఉంటే, మీరు ఒక్కటి ఇద్దరితో కొట్లాడైతే, ఏమైనా పంచాయతీ ఉంటే కూడా అది ఎక్కడెక్కడ తిప్పుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పెద్దోళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నారు. అసలు వాస్తవం దీని వెనుకకు అసలు వాస్తవం ఇది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది, అది ఎందుకు ఎవరు మాట్లాడతలేరు దీని సంగతి? మీకు ఐడియా ఉందా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఉద్యమం అనేది? ఇది పోర్ట్ మార్కెట్ లా ఒక కోఠారి అని బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన దుఃఖం ముంగట ఏదో కారు నుంచి గొడవ అయితే సరే, ఎవరైనా షాప్ బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళ ముంగట పార్కింగ్ లేదా ఏదైనా చిన్న విషయం ఉంటే అక్కడక్కడ చూసుకుంటే చేసుకోవాలి. దాని తర్వాత ఆయన ఏం చేసిండు, ఏదో మాట ఎక్కువ అయితే, ఇప్పుడు మేమైతే ప్రెసిడెంట్ కానీ మా సమాజ్ పెద్ద మనుషులు అయితే మేము ఏమైనా కూర్చోబెట్టి చదవబెడతాం. ఇట్లాంటి చిన్న పోరలు యంగ్ జనరేషన్ ఉంటారు, నువ్వు ఎంత నేనంత అని ఏదో ఇద్దరితో సపోర్ట్ 2 చేతులతో అవుతుంది సార్, ఒక్క చేతులతో ఎప్పుడు సపోర్ట్ కాదు. కులం ప్రస్తావన వచ్చింది జిగ్నేష్ గారు, మాట్లాడుకొచ్చారట. అదే దానికే చెప్తున్నా సార్. ఇప్పుడు ఆయనకు కానీ నీకు ఎవరికైనా గొడవలు అవుతాయి, ఎవరితో జాతితోనైతుంది, అలా వీళ్ళతోనైతుంది, రేపు యాదవ్తోనైతుంది, ఎల్లుండి ఏమో బీఆర్ఈ వాళ్ళతోనైతుంది, యూపీ వాళ్ళతోనైతుంది. ఇది జాతికి సంబంధించి మనిషితోని ఉన్న గొడవ జరిగింది. ఆ మార్వాడి కోటారి, ఇప్పుడు నేను వాస్తవం చెప్తే మీకు తెలుసో తెలియదో, వాస్తవము ఈ కోటారి ఫ్యామిలీతో గొడవలైంది. ఆ 75 సంవత్సరాలు కోటారి గారికి పిలిపించి, ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో పిలిపించి ఆయన కొట్టించిండు. మళ్ళా తర్వాత సారీ చెప్పిండు. ఈ మాట ఎందుకు ఎక్కడ వస్తలేదు? మేము ఎప్పుడైనా అది ఎవరి పిల్లలతో గొడవలైంది కదా సార్ పోర్ట్ మార్కెట్ లా. అది కోఠారి ఫ్యామిలీ అని రెప్యూటెడ్ ఫ్యామిలీ, 100 years నుంచి ఆయన తెలంగాణలో ఉంటున్నారు. ఆ ఫ్యామిలీ పిల్లలతోని ఇలా గొడవలైంది జరిగింది. ఈ గొడవ జరిగే వరకు సరే, తర్వాత కూర్చోబెట్టి పెద్ద మనిషి దగ్గర పిలిపిస్తే ఒక ప్రజాప్రతినిధి ఇంటికి పిలిపించినారు. ప్రజాప్రతినిధి ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గారి ఇంట్లో పిలిపించిండు, కాంప్రమైజ్ పిలిపించిండు. ఎవరు అక్కడ లేచి ఆ 75 సంవత్సరం ముసలి మీద చేసిండు. అది ఎంతవరకు నిజమే సార్? ఈ పద్మారావు ఇంట్లో ఎవరో రౌడీలు వాళ్ళు ఎంబడి ఉండేటోళ్ళు ఎవరు చెప్పింది అది మనకు అప్పుడు తెలియలేదు. ఆ వీడియో రికార్డింగ్ కూడా పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది వేరే విషయం. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేసిండు, ఇట్లాంటి అయిపోయింది, నాకు తెలియకుంటే మా పిల్లలు ఎవరో చేస్తున్నారు అని. దానివల్ల అక్కడ సర్దిపోయినాయి. మళ్ళీ ఈసారి ఒక్క మనిషితోని వచ్చింది. ఆయన పర్సనల్ గా తీసుకొని ఇది పెద్ద ఒక ఉద్యమం లెక్క ఎందుకు తయారు చేస్తున్నారు? జిగ్నేష్ గారు, నేను ఏం చెప్తున్నానంటే అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది, ఓకే, అక్కడ కుల ప్రస్తావన వచ్చింది, కుల ప్రస్తావన నుంచి అగ్గిరాజుకుంది, అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవడం అని కాదు. గతంలో కూడా 2014లో మధ్యలో ఒకసారి అంటే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు ఈ కమ్యూనిటీ, మొత్తం మార్కెట్ ఎక్స్ప్లాయిటేషన్ కి పాల్పడుతోంది. నిన్న కూడా చాలా మంది కాలర్స్ ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో కూడా చాలా విషయాలు పంచుకున్నారు. మమ్మల్ని ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేశారు, మార్కెట్లోకి రానివ్వడం లేదు, మేము బిజినెస్ చేస్తే చేయనివ్వడం లేదు, రకరకాలుగా ఎక్స్ప్లాయిటేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఒక ఉద్యమంలా జరుగుతోంది. ఇప్పుడు ఒక ఇద్దరు మేము అందరినీ 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం సార్. మాకు ఎవరితో గొడవ లేదు. గుజరాతీ మార్వాడి కమ్యూనిటీ ఈజ్
పీస్ కమ్యూనిటీ. మీరు ఎప్పుడైనా గాంధీజీ చూడండి, సర్దార్ ఈ రజాకార్ నుంచి మనకు ఉద్యమంలా ఎవరు తెచ్చారు సార్? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్ నుంచి తీసుకొచ్చినప్పుడు తెలుగు, ఆంధ్ర, తెలంగాణ, గుజరాతీ, మార్వాడి అని మనకు తీసుకొచ్చినా సార్? ఇప్పుడు మోదీజీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన నేను గుజరాతీకి ప్రధానమంత్రి, మార్వాడికి ప్రధానమంత్రి, వేరే జాతికి లేదని ఎప్పుడో చెప్పారా? అమిత్ షా ఎప్పుడైనా చెప్పారా సార్ దీని గురించి? అరే మేము నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో. ఇప్పుడు నేను ఏడ గో బ్యాక్ అంటే ఏడ పోవాలి? నా బ్రదర్ కి అడుగుతున్నారు, ఎవరు గో బ్యాక్ అంటున్నారు. నేను నా జన్మభూమి కర్మభూమి ఇదే ఉంది. మాత్రం ఒకరిద్దరు చేయడం మూలంగానే జరుగుతుంది అనుకుంటున్నారా? లేదు సార్, ఇప్పుడు ఒక మాట చెప్తా. మార్వాడి గుజరాతీ కమ్యూనిటీ బిజినెస్ సార్. మేము పొద్దుగాల లేస్తే మా బిజినెస్ తప్ప మాకు వేరే ఎటువంటి ఆలోచనలు ఉండయి. మేము ఎవరి జోలికి పోము, మాకు ఏం అటువంటి ఉద్దేశం. సరే ఒకళ్ళు ఇద్దరితోని పర్సనల్ గా ఏదో కావచ్చు, అది కూర్చోబెట్టి చెప్ప ఈ మొత్తం కులంకి దానికి తీసుకొచ్చేది ఎందుకు సార్? దీని మధ్యలో మాకు రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు పొద్దుగాల లేస్తే నిన్న కూడా విన్నారు, ఆ గుజరాత్ వాళ్ళు ఇట్లా చేస్తూ మార్వాళ్ళు సమోసా అమ్ముకుంటారు. అదే చూడండి సార్, మార్వాళ్ళు కానీ గుజరాత్ వాళ్ళు సమోసా జిలేబీ అమ్ముకొని ఇవాళ బంగారం షాపులు అవి ఇవి చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి సార్, ఎవరు తెలంగాణలో ఏ ఒక్క మనిషి అని చూపెడతారా? వాళ్ళకు పొద్దుగాల నుంచి సాయంత్రం గుజరాతీ మార్వాడితో సంబంధం లేని ఉంటారా మనిషి? ఇప్పుడు నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, గంగపుత్ర సంఘం వాళ్ళది బోనాలు ఉండే, మమ్మల్ని పిలిచినారు, మేము హోర్డింగ్లు పెట్టినాము గుజరాతీ. నేను గుజరాతీ సమాజ్ అధ్యక్షుని, నేను అట్లా అనుకుంటే ఎందుకు బేస్తోల దాంట్లో నేను ఎందుకు పోవాలి, నాకేం సంబంధం అని అనుకుంటే. ఇప్పుడు మొన్న యాదవ్ వాళ్ళది సదర్ ఉంటుంది, సదర్లో మమ్మల్ని పిలిపించి సన్మానం చేస్తారు, అన్ని చేస్తారు. ఎందుకంటే ఆ కులం జాతి పట్ట కాదు, అందరు ఒకరు కలిసి మంచి ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఒకటి ఇద్దరు చెడ్డగొడితే దాని మొత్తం జాతికి అట్లాంటి మాట మాట్లాడేది ఎంతవరకు? ఒక్కసారి జిగ్నేష్ గారు మీ పాయింట్స్ రేజ్ చేస్తాను. సో పృథ్వీరాజ్ గారు, ఒకరిద్దరు చేయడం మూలంగానే ఈ గొడవలు జరుగుతున్నాయి. పృథ్వీ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? మూలంగానే గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు జిగ్నేష్ గారు. గుజరాతీ సమాన్ సంఘం అంటాం అయింది. జిగ్నేష్ గారికి నమస్కారాలు, జై తెలంగాణ. ప్రేక్షకులకు కూడా నమస్తే, జై తెలంగాణ. ఇవి ఒకరిద్దరితోనే అని మీరు అనుకుంటున్నారు కదా, దీన్ని కొంచెం మీరు అధ్యక్షుడు కాబట్టి మంచిదైంది మీరు దీంట్లో వచ్చిండ్రు. మీరు యాక్చువల్ గా ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది బాగా. మీరంటే ఇంకా మీ కోణం కాకుండా కొద్దిగా తెలంగాణ ప్రజల కోణంగా, మా ఓటర్ల కోణం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది బాగా. సో ఇది ఒకరిద్దరితో వచ్చింది కాదు, ఎప్పటి నుంచో రగులుతున్నది, ఈ నిప్పు లోపల రగులుతున్నది. మీ దాకా వచ్చిందో లేదో మాకు ఎరకలే, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుకుంటేనే అంటున్నారు ఇది ఏదో ఒకరిద్దరు జాతికి సంబంధించినటువంటిది, మొత్తం జాతి మీద ఎందుకు రుద్దుతున్నారని. జాతి మీద రుద్దాల్సిన అవసరం మాకు కూడా ఏం లేదు. కాకపోతే మీరు జాతులు మాట్లాడిండ్రు కాబట్టి అక్కడ ఉన్నోళ్ళు జాతులు మాట్లాడిండ్రు. తెలంగాణ సార్ మార్వాడి నుంచి అందరు రారు, ఎవరికి ఆడ పాప దిక్కులేని వాళ్ళు వేరే రాష్ట్రానికి వచ్చి కష్టపడి పని చేస్తారు. ఏ రాష్ట్రంలో, ఇక్కడని కాదు, మహారాష్ట్ర కానీ తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా కానీ లోకల్ లేకుంటే ఏ పని జరగదు, ఎవరు ఏం చేయలేరు సార్. 70% ఇప్పుడు నా ఆఫీస్ దే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన, మీరు రండి చూడండి, అవుట్ ఆఫ్ 15 members 12 members ఆర్ తెలంగాణ పీపుల్ ఓన్లీ. మాకు ఎప్పుడు ఇట్లాంటి ఇబ్బంది, మేము ఇప్పుడు కూడా దండం పెడుతున్నాం సార్ అంటుండు ఎంసీఏ ఇట్లా పని చేయలేదు సార్. మా వృత్తి బిజినెస్ వృత్తి సార్, మా గొడవ చేసేది వృత్తియే కాదు సార్. మేము మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము అన్నా ఏం కావాలి సార్, ఏం కావాలని అడిగేటోళ్ళము. మేము ఎందుకు పేరు మీద జాతి మీద మాట్లాడతాం? మాకు అవసరమే లేదు సార్. మాకు పాలిటికల్ ఇప్పుడు ఇందాక ప్రాంతం కూడా మాట్లాడుకొచ్చారు మీరు, అది తప్పేమో. మాట్లాడలేదు.